ఈరోజు మనం నమ్మకం, నిజాయితీ గురించి ఒక తల్లి చెప్పిన ఓ అద్భుతమైన పాఠం గురించి మాట్లాడుకుందాం. మన జీవితంలో బంధాలు చాలా ముఖ్యం కదా. మరి ఆ బంధాల్లో నమ్మకం దెబ్బతిన్నప్పుడు ఎలా స్పందించాలి? ఈ శక్తివంతమైన కథలో దాని గురించే తెలుసుకుందాం. ఆలోచించండి. మన నమ్మకాన్ని ఎవరైనా ఒమ్ము చేస్తే మనం ఎలా స్పందించాలి? కోప్పడాలా? శిక్షించాలా? లేక ఇంకేదైనా మార్గముందా? ఈ ప్రశ్న మనలో చాలామందికి ఏదో ఒక టైంలో ఎదురయి ఉంటుంది కదా. సరే, ఇక కథలోకి వెళ్దాం. మొదటి భాగం, నమ్మకానికి ఒక పరీక్ష. ఇది ఒక తల్లి కొడుకు మధ్య ఉన్న బంధాన్ని గట్టిగా పరీక్షించిన ఒక చిన్న సంఘటన. అసలు ఏం జరిగిందంటే, ఒక అబ్బాయి వాళ్ళమ్మకి చెప్పకుండా పర్స్లోంచి 100 రూపాయలు తీసుకున్నాడు. వినడానికి 100 రూపాయలు చాలా చిన్న మొత్తమే అనిపించొచ్చు, కాని ఈ చిన్న సంఘటనే కథకు అసలు మూలం. కానీ ఇక్కడ అసలు విషయం ఆ 100 రూపాయల గురించి కానే కాదు. ఇది డబ్బు కంటే ఎంతో సున్నితమైన, చాలా విలువైన దాని గురించి. అదే నమ్మకం. ఏ బంధానికైనా పునాదిలాంటిది. సరిగ్గా ఇక్కడే కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. తన కొడుకు నమ్మకాన్ని వమ్ము చేశాడని తెలిసినప్పుడు ఆ తల్లి స్పందించిన తీరు ఎవ్వరూ ఊహించనిది. ఆమె రియాక్షనే ఈ కథలోని అసలు పాఠం. సాధారణంగా ఇలాంటి టైంలో మనమేమాశిస్తాం? కోపం, అరుపులు, శిక్ష, నిరాశ, అంతేకదా. కాని ఇక్కడ జరిగింది దానికి పూర్తిగా వ్యతిరేకం. అక్కడ కనిపించింది ఏంటంటే ప్రశాంతత, సున్నితత్వం, ఇంకా అర్థం చేసుకునే గుణం. ఆమె రియాక్షన్ చాలా భిన్నంగా ఉంది. కొడుకు చేసిన తప్పు తెలిసాక ఆమె అడిగిన మొదటి మాటలివి. నాకు చెప్పకుండా డబ్బులెందుకు తీసుకున్నావు? చూడండి, ఆమె గొంతులో కోపం లేదు, అరిచి అడగలేదు, కాని ఒక రకమైన గంభీరత ఉంది. ఆమె ఉద్దేశం శిక్షించడం కాదు, ఒక పాఠం నేర్పించాలని అని అక్కడే మనకు అర్థమైపోతుంది. ఇక ఆ తరువాత ఆ తల్లి నిజాయితీ విలువను చెప్పడానికి ఒక అందమైన పోలికను వాడింది. అదే నిజాయితీ అనే దారం. ఆ తల్లి నిజాయితీని ఒక దారంతో పోల్చింది. ఈ దారమే అట ఏ బంధాన్నైనా గట్టిగా కలిపి ఉంచుతుంది. ఒకవేళ అది తెగిపోతే బంధం మెల్లిమెల్లిగా బలహీనపడి ప్రేమ, భద్రత లాంటి భావనలు దూరమైపోతాయి. ఎంత సింపుల్గా, ఎంత అద్భుతంగా అర్థం చేయించిందో కదా. ఆ తల్లి పద్ధతిలో ఉన్న గొప్పతనమేంటంటే ఆమె నిందించడం మీద దృష్టి పెట్టలేదు. అసలు తన కొడుకు ఆ పని ఎందుకు చేశాడు అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. అతని భావాలను తెలుసుకుంటూ నిజం చెప్పడానికి ఒక సేఫ్ స్పేస్ క్రియేట్ చేసింది. సరే, నమ్మకం అయితే దెబ్బతింది. మరి దాన్ని మళ్లీ నిర్మించడమెలా? ఇప్పుడు 4వ విభాగంలో ఆ తల్లి అనుసరించిన ప్రాక్టికల్ పద్ధతిని చూద్దాం. ఇది కేవలం క్షమించేయటంతో ఆగిపోలేదు. ఈ ప్రాసెస్ చాలా క్లియర్గా ఉంది. ఫస్ట్ స్టెప్, పని వెనుక ఉన్న ఎందుకు అనే కారణాన్ని తెలుసుకుంది. సెకండ్ స్టెప్, డబ్బు తిరిగి ఇవ్వమని చెప్పి బాధ్యత అంటే ఏంటో నేర్పింది. థర్డ్ స్టెప్, భవిష్యత్లో ఏది కావాలన్నా ధైర్యంగా అడగొచ్చని భరోసా ఇచ్చింది. ఇక చివరిగా, అన్నిటికన్నా ముఖ్యంగా, ప్రేమతో క్షమించింది. శిక్ష కంటే ప్రేమ గొప్పదని చూపించింది. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సిన కీలకమైన విషయమేంటంటే, నమ్మకమనేది తప్పులు చేయకుండా పర్ఫెక్ట్గా ఉండటం వల్ల రాదు. తప్పు చేసినా నిజం చెప్పే ధైర్యం నుంచే నమ్మకం పుడుతుంది. ఇది జీవితంలో ప్రతిబంధానికి వర్తిస్తుంది. ఇక మనం చివరి భాగానికి వచ్చేశాం. ఈ ఒక్క కథనుంచే కాదు, మన సంబంధాలన్నింటిలోనూ మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేంటి? నిజంగా ఏది ముఖ్యం? ఆ అబ్బాయిపై దీని ప్రభావం చాలా లోతుగా పడింది. తను చేసిన తప్పు వల్ల కలిగిన నిరాశ కంటే తనని ఎక్కువగా ప్రేమించే తల్లి ఆప్యాయతను అతను ఫీలయ్యాడు. భవిష్యత్తులో అతనికా శిక్ష గుర్తుండకపోవచ్చు, కాని ఆ ప్రేమ, ఆ నమ్మకం మాత్రం జీవితాంతం గుర్తుంటాయి. అదే కదా అసలైన పాఠం. తప్పులు ప్రేమను విడదీయవు. వాటికి మనమెలా స్పందిస్తామనేదే నిజంగా ముఖ్యం. ఈ ఒక్క వాక్యం మనమందరం గుర్తుంచుకోవాల్సిన ఒక లోతైన సత్యం. చివరగా ఈ కథ మన ముందు ఒక ప్రశ్ననుంచుతుంది. ఒక తప్పు జరిగినప్పుడు మన స్పందన ద్వారా మనం ఏం నేర్పించాలననుకుంటున్నాం? శిక్షతో భయాన్నా, లేక ప్రేమతో కూడిన ఒక పాఠాన్నా? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.